సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నవలా స్రవంతి శీర్షికన ఇవాళ మనం వినబోయే నవల జొన్నలగడ్డ లలితాదేవి రచించిన డబుల్ గేమ్. మరి కథ విందామా? అది అందమైన మామిడి తోట. సుమారు 15 ఎకరాల స్థలం. అందులో అతి చక్కని బంగళా. ఆ బంగళా సోయగం చూస్తుంటే ఎవరికైనా కన్ను చెదురుతుంది. ఆ తోటని చూస్తుంటేనే అందరి కన్ను కుడుతుంది అసలు. అలాంటిది ఆ తోటలోని ముచ్చటైన ముద్దులొలికే ఆ బంగళా చూస్తూ ఈర్ష్యపడని వారు చాలా అరుదుగా ఉంటారు. ఆ తోట ముందు మారుతి కారు ఆగింది. అందులోంచి ఓ 20 ఏళ్ల యువతి, మరో 30 ఏళ్ల యువకుడు కిందకు దిగారు. పనివాళ్ళెక్కడున్నారు అన్న ఆతృత ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళని చూసి ముందుకు వచ్చాడు వాచ్మ్యాన్ వీరయ్య. రండమ్మా అంటూ గేటు తెరిచి పట్టుకున్నాడు. అది చూశాక పెద్ద రిలీఫ్ దొరికినట్లయి వాళ్ళిద్దరూ ఆ కారులోనే కూర్చున్నాక కారు చర్రున లోపలికి వచ్చి కుడివైపునకు తిరిగి అటుపక్కగా ఉన్న గ్యారేజీ దగ్గరకు వచ్చింది. వీరయ్య హడావిడిగా గ్యారేజీ తాళాలు తీసుకొచ్చాడు. అందులో ఒక తాళం చెవి తీసి గ్యారేజీ తాళం తీశాడు. గ్యారేజీకి కొత్త తాళం వేశావేం? పాత గ్యారేజ్ తాళం ఏమైంది అని అడిగిందామె. అది బాబుగారు స్టోర్ రూమ్కి వేయించారమ్మా. కొత్త తాళం కొని వేయమంటే ఇది తెచ్చి నిన్ననే వేశాను అంటూ నసిగాడు వీరయ్య. ఆమె మాట్లాడలేదు. కారు గ్యారేజీలో పెట్టి వీరయ్య దగ్గరున్న తాళం తనే అందుకుని వేసి ఆ తాళం చెవి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని చరచరా బంగళాలోకి నడిచింది. ఆమె వెంట ఆ యువకుడు కూడా నడిచాడు. అమ్మాయి గారి ప్రవర్తన కట్టే ఆశ్చర్యపోని వీరయ్య గబగబా నడుచుకుంటూ వారికంటే ముందే లోపలికి వెళ్ళాడు తాళాల గుత్తితో. మేడ మీద ఉన్న గదులన్నీ తెరిచాడు వీరయ్య. ఏదో జోక్ వేసినట్లుందామె. అతను పెద్దగా నవ్వుతూ మెట్లెక్కుతున్నాడు. బల్లలు, కుర్చీలు ఒకసారి గుడ్డతో తుడిచాడు వీరయ్య. తుడిచి ఒక పక్కగా నిలబడ్డాడు. లోపలికొస్తూనే బ్యాగ్ టేబుల్ మీద పెట్టింది మనోజ. ఆమె వైపు ఏమి ఆజ్ఞ అన్నట్లు వినయంగా నిలబడి చూస్తున్నాడు వీరయ్య. వీరయ్య, తోటమాలి శంకరయ్య వాడి పెళ్ళాం ఉన్నారా? ఎక్కడికైనా పోయారా అని అడిగింది మనోజ హెయిర్ పిన్నులు తీసుకుంటూ. ఉన్నారమ్మా, మీరు వస్తారని వాళ్ళకి తెలీదుగా, అందుకే ఏ మూలో పడుంటారు. తెలిస్తే ఈసరికి ఇక్కడే ఉండేవాడు శంకరయ్య. వాడిప్పుడు అర్జెంటుగా మా దర్శనం చేసుకోకపోయినా మాకు పర్వాలేదు కానీ ముందు 2 మనుషులకు అతి అర్జెంటుగా భోజనం తయారు చేయమని చెప్పు అంది కుర్చీలో కూర్చుంటూ. వీరయ్య హడావిడిగా పరిగెత్తుతూ బంగళా వెనుకున్న శంకరయ్య ఇంటికి ఆ వార్త చెవినేయడానికి వెళ్ళాడు. ఆ యువకుడు తన షర్టు విప్పి వంకీకి తగిలించాడు. దిలీప్, బ్రీఫ్ కేసులో లుంగీ ఉందా అని అడిగింది మనోజ. లుంగీ కట్టుకోందే నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టదు అని జవాబిచ్చాడు బ్రీఫ్ కేస్ ముందుకు లాక్కుంటూ. మెల్లగా బిగించి కట్టిన రబ్బర్ బ్యాండ్లు ఊడదీసింది మనోజ. నల్లని కెరటాల వంటి శిరోజాలు నిగనిగా మెరుస్తూ వీపంతా పరుచుకున్నాయి. అసలు అందరిలో అపరంజి బొమ్మని మించినట్లు ఉంటుంది మనోజ. తామర రేకుల్లాంటి కళ్ళు విశాలంగా ఉండటమే గాక నీలాల్లా మెరిసిపోతున్నాయి. దీటైన పలువరుస దానిమ్మ గింజల్లా తెల్లగా అందంగా ఉన్నాయి. చిన్న నోరు ఎర్రని లిప్స్టిక్తో అత్యంత సుందరంగా ఉంది. తెల్లని దేహఛాయ, పరిపూర్ణంగా వికసించిన అవయవ సంపద ఆమె ఆకృతికి నిండుదనాన్ని ఇచ్చాయి. చూసిన వారందరినీ అట్టే నిలబెట్టి మళ్ళీ మళ్ళీ చూడాలని వెర్రెత్తించే అందాల సుందరి మనోజ. తన తెలివి, చాకచక్యము అన్నీ రంగరించి అప్పుడప్పుడు విధాతకి ప్రపంచంలో అపురూపమైన సౌందర్యవతిని సృష్టించాలని కోరిక కలుగుతూ ఉంటుంది కాబోలు. ఇలాంటి అపురూప లావణ్యవతులను సృష్టిస్తూ ఉంటాడు. ఆ అందం మట్టిలో మాణిక్యం కాకుండా ఆమె పుట్టడం కూడా ధనవంతులింట్లోనే కావడం ఆమె అదృష్టానికి గొప్ప నిర్వచనము. వీరయ్య వెళ్ళేసరికి మంచం వాల్చుకుని పడుకుని ఉన్నాడు శంకరయ్య. ఏమయ్యా, ఎప్పుడు పడకేనేమిటి? ముందు లేచి 2 మనుషులకు వంట ఘనంగా చేయమని మీ ముసలమ్మకు చెప్పు. ఏది, ఇంట్లో లేదా ఏమిటి కొంపతీసి? అమ్మాయి గారు వాళ్ళ చుట్టాల అబ్బాయి వచ్చారు, రాత్రికి ఇక్కడే భోజనం చేస్తారట అంటూ గబగబా చెప్పేశాడు వీరయ్య. ఆ దెబ్బతో మత్తంతా దిగిపోయింది శంకరయ్యకి.
ఎప్పుడు వచ్చారు అని అడిగాడు ఆదుర్దాగా. ఇప్పుడేలే, మరేం కంగారు పడుకు, ముందు వంట ప్రయత్నాలు కానియండి. ఆలస్యమైతే అమ్మాయి గారి సంగతి తెలుసుగా అన్నాడు వీరయ్య హెచ్చరికగా. తెలుసన్నట్లు తల పంకించాడు శంకరయ్య. అమ్మాయి గారు అనబడే ఆ రౌడీ పిల్లకు ఎప్పుడూ కర్ణుడి సహజ కవచకుండలాల్లా 12 అంగుళాల చాకు, ఓ రివాల్వరు వదలకుండా అంటి పెట్టుకుని ఉంటాయి. ఆవిడకు ఆగ్రహం వచ్చిందంటే ఆ ఎదుటి వ్యక్తి ఆ రెంటిలో దేనికో ఒకదానికి బలి అవ్వాల్సిందే. ఆ సమయంలో ఆమె స్వపర భేదాన్ని ఎప్పుడూ పాటించదు. గబగబా భార్య కోసం వెతకడం ప్రారంభించాడు శంకరయ్య. చంద్రమ్మ కొంగు నిండా వంకాయలు, చిక్కుడుగాయలు, పచ్చిమిరపకాయలు పోసుకుని తాపీగా నడుస్తూ వస్తోంది. ఓసిని నత్తనడక తగలెట్ట, తొందరగా రావే అన్నాడు శంకరయ్య విసుగ్గా. పడుకున్నవాడు దేనికి లేచాడబ్బా అనుకుంటూ 2 అంగల్లో వచ్చి చేరింది చంద్రమ్మ. పైన అమ్మాయి గారు చుట్టాలబ్బాయి వచ్చారంట, రాత్రికి ఇక్కడనే భోజనం చేస్తారంట, తొందరగా వంట చేసేయి అంటూ పురమాయించి కూజాతో నీళ్లు గ్లాసులు పుచ్చుకుని పైకి నడిచాడు శంకరయ్య. ఆ మాటకు అదిరిపడింది ముసల్ది. ఉరుములేని వానలాగా ఎట్టా వచ్చారబ్బా, ఇప్పటికిప్పుడు ఏం తొక్కిసలాడాలో అనుకుంటూ ఆ కూరలు తీసుకుని వంటగదిలోకి నడిచింది. శంకరయ్య వచ్చేసరికి వీరయ్య అక్కడే ఉన్నాడు. అమ్మాయి గారితో మంతనాలు ఆడుతున్నాడు. వీరయ్యకున్నది ఒక్క కొడుకైనా ఊరంతా ఏకం చేసి అందరి ఆస్తులు అతనికి పట్టం కట్టాలన్న తాపత్రయం జాస్తి. అమ్మాయి గారికి అడుగులకు మడుగులు వత్తి ఆమె అభిమానం చూరగొని ఎలాగైనా ఆ తోటలోని బంగళా రాయించేసుకోవాలని ఆ దురాలోచన అతనికి గత 6 ఏళ్లుగా ఉంది. అప్పుడప్పుడు అమ్మాయి గారు ఇలా చుట్టాల అబ్బాయిని వెంట పెట్టుకొని వచ్చినప్పుడు అది విజృంభిస్తూ ఉంటుంది మరింతగా. తుడిచిన బల్లే తుడిచాడు. కొవ్వొత్తులు అగ్గిపెట్ట తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఏమిటి, ఇక్కడ కరెంటు సరిగ్గా ఉండదా అని అడిగింది మనోజ. ఈ మధ్య వాళ్ళకేం వచ్చిందో చటుక్కన లాగి పారేస్తున్నారు. దాని దుంపదేగా, అది సరిగ్గా మనం భోజనాలు చేస్తుండగానే పోతూ ఉంటది. అది ఒక పెద్ద బాధ అయిపోయింది అన్నాడు వీరయ్య. బాగానే ఉంది అంది విసుగ్గా మనోజ. ఆ పద్ధతిలో ఆ వంట ఏదో చాలా త్వరగా ముగించమని చెప్పు. అందులో మేము చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాము. తొందరగా డైనింగ్ టేబుల్ సర్దితే 4 మెతుకులు తిని పడుకుని ఉదయమే వెళ్ళిపోతాము అంది మనోజ. వీరయ్య అలాగేనన్నట్లు తల పంకించాడు. అక్కడే బయట చేతులు కట్టుకుని నిలబడ్డ శంకరయ్యను చూసి వెళ్ళి తొందరగా వంట పూర్తి చేయమను. కాస్త మీ ఆవిడకి ఏమన్నా సహాయం కావాలంటే నువ్వు కూడా చెయ్యి అంటూ పురమాయించి పంపేశాడు వీరయ్య. రాత్రికి భోజనం చేసి ఇక్కడే మీరు పడుకుంటారన్నమాట అని అడిగాడు వీరయ్య. అవును, బాబాయ్ ఎప్పుడొస్తాడు, ఈ రాత్రికి రాడుగా అని అడిగింది ఆరాగా మనోజ. రాత్రికి రారమ్మా, బహుశా ఇంకొక 4 రోజుల దాకా రాకపోవచ్చు కూడా. మీరు గది ఏర్పాటు చేయాలంటారు అంతేగా? అవును, మా కారు రిపేర్కి వెళ్ళింది, రేపు ఉదయం వస్తుంది. మధ్యదారిలో ఒక ఫ్రెండ్ కారులో ఇక్కడికి వచ్చి చేరాము. రేపు ఉదయం మా కారు ఆ ఫ్రెండ్ తెచ్చి ఇక్కడ అప్పగించి తన కారు తను తీసుకొని వెళ్ళిపోతారు అంటూ బహువచనంలో ఆ ఫ్రెండ్ అనబడేవారు ఆడో మగో ఇతరులకు తెలియకుండా ఉండాలని జాగ్రత్త పడుతూ, అలాగేనమ్మా, గది శుభ్రం చేయిస్తాను అంటూ కిందకొచ్చాడు. అతని ముఖము ఆనందంతో కలకల్లాడిపోతోంది. అమ్మాయి గారు లాంటి విషయాల్లో తన మీద ఆధారపడుతూ ఉంటే తనకి పరమానందం. తన కోరికల సాధనకి ఇలాంటివన్నీ ఉపకరణాలు అనుకుంటూ హుషారుగా కింద గదుల తాళం గుత్తి తీసి చూసుకోసాగాడు. ఆ క్షణంలో అమ్మాయి గారి సహజ కవచకుండలాలని పూర్తిగా మర్చిపోయాడు. ఆమె రౌడీయిజం మర్చిపోయాడు. కానీ దిలీప్ మటుకు ఒక్క మాట మాట్లాడటం లేదు. తన చిన్న కళ్ళతో అంతా చురుగ్గా చూస్తున్నాడు. ఆ ఇంటికి కాపలా కాస్తున్న మనుషులను, వారి మాటల ధోరణిని అంతా మననం చేసుకుంటున్నాడు. మనోజ బాత్రూంకు వెళ్ళింది. ఆ బాత్రూంలో వెనక ఉన్న షవర్లు కనిపించలేదు. చక్కగా తిప్పి స్నానం చేయడానికి. ఏమిటి, నది నిండా నీళ్లు ఉండి గలగలా ప్రవహిస్తుంటే ఈ ఊరికి కూడా నీళ్ల కరువు వచ్చిందా? ఎక్కడా నీళ్లే లేవుగా అనుకుంటూ విసుగ్గా యువతలకొచ్చింది. అమ్మా, వంట 3 వంతులు అయిపోయింది, వేడి నీళ్లు పెట్టించాను, స్నానం చేస్తారా? బాబుగారు మీరు అంటూ వినయంగా అడిగాడు శంకరయ్య. ముందు బాల్చీ నిండా నాకు వేడి నీళ్ళు తీసుకురా అంది మనోజ కుర్చీలో కూర్చుంటూ. శంకరయ్య వెళ్ళిపోయాడు. శంకరయ్య వేడి నీళ్ళు తీసుకొచ్చి బాత్రూంలో పెట్టాడు. అవి పొగలు గక్కుతున్నాయి. మరో బాల్చీ నిండా చన్నీళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు.
అవును, ఆ బాత్రూంలో షవర్స్ ఏమైనాయి? అవి పాడైపోయాయని మీ బాబాయ్ గారు తీయించేశారు. పైన నీళ్ల సౌకర్యం లేదు. ఇప్పుడు వాటర్ ట్యాంక్ పంపులన్నీ పాడైపోయాయి. మళ్ళీ బాగు చేయటానికి ఆయన బద్దకిస్తున్నారు. కింద నుంచే నీళ్లు పైకి తెస్తున్నాము అంటూ జవాబిచ్చి వెళ్ళిపోయాడు శంకరయ్య. మనోజ ఆలోచనలో పడింది. మూకుమ్మడిగా ఇన్ని ఒకేసారి ఎలా పాడైపోతాయి? ఇందులో ఏదో తెరకాసుంది. బాబాయి తెలివి బాబాయి తెలివిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అనుకుంటూ బాత్రూంలోకి అడుగు పెట్టింది సబ్బు టవలు తీసుకుని. లోపల బోల్ట్ వేసుంది. బాత్రూంలో కూడా లైటు వెలుగుతూనే ఉంది దివ్యంగా. ఉన్నట్లుండి కరెంటు పోయింది. కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరకు వచ్చాడు దిలీప్. ఆ తోటంతా చిక్కని చీకటి అలుముకుని ఉంది. ఆ చీకట్లో ఆ తోటలోని చెట్లు భయంకరంగా కనిపిస్తున్నాయి. అలాగే చూస్తున్నాడు దిలీప్. అందులో ఒక మామిడి చెట్టు సరిగ్గా ఆ కిటికీకి సూటిగా 300 గజాల దూరంలో ఉన్న చెట్టు మీద క్యాండిల్ వెలుగు కనిపించింది. దిలీప్ని భయభ్రాంతుడిని చేసింది. ఆ చెట్టు మీద కొవ్వొత్తి ఎలా వెలుగుతోంది? బయటకు వచ్చేసరికి గాలి కారిపోయే కొవ్వొత్తి వెలుగుతోందంటే అది ఏమై ఉంటుంది? అది కొవ్వొత్తి వెలిగేనా, మరేదన్నానా? వీరయ్య చెప్పినట్టు సమయానికి కరెంటు పోనే పోయింది. మళ్ళీ ఇది ఎంతసేపటికొస్తుందో అనుకుంటూ స్నానం ప్రారంభించింది మనోజ. ఈ దిలీప్ ఏం చేస్తున్నాడో, వట్టి శుద్ధ బుద్ధావతారం. కాస్త ఓ క్యాండిల్ వెలిగించి తెచ్చి ఇవ్వకూడదు? బాత్రూంలో ఆడపిల్ల చీకట్లో స్నానం చేస్తోంది అన్న జ్ఞానం లేదు. అసలు ఈ మగవాళ్ళింతే. ఆడవాళ్ళ అవసరాలు, ఆడవాళ్ళ బాధలు విమర్శనాత్మకంగా చూసి సహాయపడే బుద్ధి ఏ జన్మకి రాదు. చిరాకు పడిపోయింది లోపల మనోజ. ఇంతలో సబ్బుతో ఆమె వీపు తోముతున్న అనుభూతి కలిగింది. ఎవరు అంత చొరవగా స్నానాల గదిలోకి వచ్చి సబ్బుతో వీపు తోమేవాళ్ళు? బడుద్దాయి దిలీప్ కాకపోతే పర్వాలేదే, లైటు వెలిగించాలన్న తెలివి లేకపోయినా వీపు తోమాలన్న మాటైనా తట్టింది. ఆమె వీపు, భుజాలు, పిరుదులు తోముతుంటే తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది మనోజ. ఆ చేతులు ఆమె గుండెల్ని తోముతున్నాయి. అక్కడి నుంచి కిందకు జారుతూ ఆమెను మత్తులో పడవేస్తున్నాయి. పర్వాలేదు, ఇతగాడికి రసికత్వం చాలానే ఉంది అనుకుంది మురిసిపోతూ. రసికత లేని మగవాడిని ఏ ఆడది భరించలేదు, ప్రేమించలేదు. ఆడదాన్ని తన రసికతతో దాసోహం చేసుకోగల మగాడే మగాడు. చుక్కల్లో చంద్రుడి లాంటి వాడు. ఇంకా చాలు దిలీప్. అంత శృంగారము ఈ నీళ్ళ గదిలోనే చేసుకోవాల్సిన కర్మ మనకి లేదు. చక్కని రాత్రి ఉంది. అంతకంటే అందమైన బెడ్డు ఉంది. అక్కడ చూపిద్దువు గానిలే నీ బల ప్రదర్శన. ప్రస్తుతానికి ఆపు అంటూ నీళ్లతో కళ్ళు తుడుచుకుంది మనోజ. ఆమె శరీరాన్ని అణువణువు తాకుతూ సబ్బుతో తోముతూ మరులు గొల్పుతున్న ఆ చేతులు టక్కున మాయమయ్యాయి. థ్యాంక్స్ దిలీప్, నాకు చాలా శ్రమ తప్పించావు అనుకుంటూ గబగబా బాల్చి నీళ్లు పోసేసుకుని టవల్ చుట్టబెట్టుకుని గదిలోకి వచ్చింది మనోజ. అక్కడ అన్ని పక్కల తలా ఒక కొవ్వొత్తి వెలిగించబడి ఉన్నాయి. ఆ వెలుగులో తన మంచం మీద తీసి పెట్టుకున్న నైటీ కనిపించింది. దిలీప్ మటుకు అలా ఏకాగ్రతతో ఆ మామిడి చెట్టు వంకే చూస్తున్నాడు. దిలీప్, నువ్వు కూడా స్నానం చేసి వస్తావా? నైటీ వేసుకుంటూ అడిగింది మనోజ. దిలీప్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడే స్నానమైందేమిటి అని అడిగాడు. నీ దయ వల్ల పూర్తయిందిలే. నువ్వు కూడా స్నానం చేస్తానంటే నీళ్లు తెప్పిస్తాను. బాగుంది. నీళ్లు పెట్టిన వాళ్ళు నీ నౌకర్లు, స్నానం చేసి వచ్చిందానివి నువ్వు. మధ్య నా దయేముంది? కుర్చీలో కూర్చుంటూ అడిగాడు దిలీప్. ఇంతలో కరెంట్ వచ్చింది. అటు ఇటు చూసి, నువ్వు వచ్చి వాళ్ళంతా తోమబట్టి నాకు ఆ శ్రమ తప్పింది కదా చిలిపిగా అడిగింది. ఇది మరీ బాగుంది. నేను వచ్చి తోమటం ఏమిటి? నేను ఇక్కడి నుంచి 1/2 సెంటీమీటర్ కూడా కదలకుండా అలా కిటికీ దగ్గర నిలబడిపోతే అన్నాడు దిలీప్ ఆశ్చర్యంగా. అతను నిజం చెబుతున్నాడో కావాలని అలా అబద్ధం ఆడుతున్నాడో ఒక పట్టాన అర్థం కాలేదు మనోజ్కి. నీ జోక్కేంలే, నిజం అను. నేను అసలు నీ బాత్రూంలోకే అడుగు పెట్టలేదు. క్షమించాలి, నాకు అసలు ఐడియా కూడా రాలేదు. అయినా అలా బాత్రూంలో సరసాలు నాకు ఇష్టం ఉండవు. చేసుకునేదంతా ఫ్రీగా, గదిలో హాయిగా ఉండాలి. మనోజ పిచ్చిదానిలా చూసింది అతని వంక. అతను చెప్పే తీరు చూస్తుంటే నిజమేననిపిస్తోంది. అయితే తన శరీరం అంతా తడిమి సబ్బుతో తోమిందెవరు? ఇతనే ఊరికే అలా దబాయిస్తున్నాడు.
నౌకర్లు ఏమన్నా వింటారేమోనని. లేకపోతే అంత ధైర్యంగా ఎవడు వస్తాడు ఆ సమయంలో అక్కడికి? అమ్మా, భోజనం వడ్డించమంటారా అంటూ వచ్చాడు వీరయ్య హఠాత్తుగా. ఏం దిలీప్, నువ్వు స్నానం చేయవుగా? చేయను, ఏదో ఆలోచిస్తూ జవాబిచ్చాడు దిలీప్. సరే వడ్డించమను అంటూ క్యాండిల్స్ ఆర్పడంలో నిమగ్నమైంది మనోజ. దిలీప్ ఆ కిటికీ దగ్గరకు మళ్ళీ వెళ్ళాడు, ఆ కొవ్వొత్తి కాంతి కనబడుతుందేమోనని. అది చిత్రంగా మాయమైపోయింది. మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. చంద్రమ్మ గాజు గ్లాసులు, గాజు పళ్ళాలు తీసుకువచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టింది. శంకరయ్య ఆ గాజు గ్లాసులు నీళ్లతో నింపుతున్నాడు. వడ్డించడానికన్నట్లు అక్కడే నిలబడ్డాడు వీరయ్య అతని భార్యను. చంద్రమ్మ, శంకరయ్య వండిన పదార్థాలన్నీ తెచ్చి బల్ల మీద పెట్టారు. వీరయ్య భార్య శ్రీవల్లి ఒకసారి వడ్డిస్తూ అమ్మాయి గారి వంక, అమ్మాయి గారి పక్కన కూర్చున్న అబ్బాయి వంక చూసింది ఒకసారి. దిలీప్ని చూడగానే ఆమె కళ్ళు అలాగే నిలిచిపోయాయి. చక్కని ముఖము, ఎత్తైన కనుబొమలు, చిన్న నుదురు, చిన్న కళ్ళు, అతనిలో ప్రత్యేకత. ముక్కు మాత్రం గద్ద ముక్కులా పెద్దది. ఎర్రగా అందంగానే కనిపిస్తున్నాడు ఆమె కళ్ళకి. ఇతను పోలికలు గల వ్యక్తిని ఎక్కడో చూసినట్లున్నానే అనుకుంది శ్రీవల్లి. ఏమిటా చూపులు అన్నట్లు భార్యకేసి కోరగా చూశాడు వీరయ్య. శ్రీవల్లి అతని రెండో పెళ్ళాము. పెద్ద పెళ్ళాం తిరుపతి పోతున్నా అంటూ వెళ్ళింది తన పుట్టింటి వారితో పాటు. పిల్లాన్ని తీసుకుపోతే తప్పిపోతాడని కొడుకు మీద ప్రేమ కొద్దీ తన దగ్గరే అట్టి పెట్టుకున్నాడు వీరయ్య. అప్పటికి వాడికి 8 ఏళ్ళు. అలా తిరుపతి వెళ్ళిన పెళ్ళాం మాత్రం రాలేదు. ఆమె పుట్టింటి వారంతా తిరిగి వచ్చారు గాని. చిత్రం ఏమిటంటే ఏమైంది వాళ్ళు చెప్పలేకపోయారు. అలా వెళ్ళిన పెళ్ళాం తిరిగి వస్తుందేమోనని 5 ఏళ్ళు ఓపిగ్గా ఎదురుచూశాడు. కానీ రాలేదు. ఇంకా రాదని, ఎక్కడో చచ్చిపోయి ఉంటుందని భావించారంతా. శ్రీవల్లిని కట్టుకున్నాడు వీరయ్య. శ్రీవల్లికి ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు, కవలలు పుట్టారు. ఆ పిల్లలు 3 సంవత్సరాలు బాగానే పెరిగారు. ఒకనాటి రాత్రి చల్లగాలికి ఆరుబయట పడుకోబెట్టిన పిల్లలిద్దరూ మాయమయ్యారు. ఆనాడు శ్రీవల్లి గుండె పగిలేలా ఏడ్చింది. తల గోడకు కొట్టుకుంది. నుదురు పగిలి రక్తం వచ్చింది గాని ఆమె పిల్లల జాడ దొరకలేదు. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. గుండె రాయి అయిపోయింది. వీరయ్య పెద్ద పెళ్ళాం శని వదిలిపోయినా కొడుకును చూసుకుంటూ రోజులు దొర్లిస్తోంది. అతను అంటే శ్రీవల్లి సవతి కొడుకు పాండురంగారావు పెళ్ళీడు వాడయ్యాడు. కొడుకు ఇంటర్ పాస్ అయితే కలెక్టర్ అయిపోతాడని కలలు కన్నాడు వీరయ్య. అయితే నేనింక చదువుకోను, టైప్ పరీక్షలు పాస్ అయ్యి ఉద్యోగం చేసుకుంటానంటూ తెగేసి చెప్పడంతో అతను జావకారిపోయాడు. ఎంత చెప్పినా వినని కొడుకుతో తనే రాజీ పడిపోయాడు వీరయ్య. చంద్రమ్మ పాపం వంట అంతా బాగానే చేసింది. 2 స్వీట్లు మటుకు శ్రీవల్లి తన ఇంట్లోంచి చేసి తీసుకువచ్చింది. అవి రవ్వకేసరి, కాస్తంత మైసూరు పాకు. అమ్మాయి గారి వెనుక శ్రీవల్లి, అబ్బాయి వెనుక వీరయ్య చేతులు కట్టుకొని నిలబడ్డారు, ఏమన్నా అవసరం అవుతుందేమోనని. ఇద్దరూ తృప్తిగా భోజనం చేశారు. టేబుల్ మీద ఉన్నవన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. దానిమీద పరచిన తెల్లని గుడ్డ తీసుకుని శ్రీవల్లి కిందకి దిగింది. కింద గదిలో పడుకుంటారా అని అడిగాడు వీరయ్య వినయంగా. దిలీప్ ముఖంలోకి చూసింది మనోజ. పైనే పడుకుందాం అన్నాడు దిలీప్. వెంటనే శ్రీవల్లిని కేక వేశాడు వీరయ్య. వచ్చింది శ్రీవల్లి. ఆ పక్క గదిలో మంచం దులిపి పక్కలు సరిచేయి అన్నాడు. శ్రీవల్లి కిందకు వెళ్ళి దుప్పట్లు తీసుకొచ్చింది. శంకరయ్య పళ్ళెంలో పళ్ళు పట్టుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. కింద గది బాగు చేశాడు ఇందాక. అందులో తను తన సతీమణితో ఆనందించవచ్చు ఈ రాత్రికి అనుకుంటూ సంతోషపడ్డాడు 5-10 వయసున్న వీరయ్య. పక్క దులిపి అన్నీ చక్కగా సర్ది పక్కనే కూజా నీళ్లు, గ్లాసులు పెట్టి కొవ్వొత్తులు అగ్గిపెట్టి అక్కడే అందుబాటులో పెట్టి బయటకు వచ్చేసింది శ్రీవల్లి. మనోజ ఒకసారి కిటికీలోంచి అన్ని పక్కలకు చూసి వచ్చి కుర్చీలో కూర్చుంది. దిలీప్ సూట్ కేసులోంచి పుస్తకం తీసుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. వీరయ్య అక్కడే చేతులు కట్టుకుని నిలబడ్డాడు అమ్మాయి గారి దగ్గర. అయితే బాబాయి ఇక్కడ ఎక్కువ ఉండటం లేదన్నమాట సాలోచనగా అంది మనోజ. అవునమ్మా, పాపం ఆయన జీవితానికి జరిగేవన్నీ దురదృష్టమైన సంఘటనలే, అందుకే ఇక్కడ ఉండటం లేదనుకుంటాను. అవునమ్మా, నౌకర్లెవరూ లేరు. తోటమాలి శంకరయ్య, అతని భార్య చంద్రమ్మ తప్ప.
ఇక్కడ ఎవరు ఉండటం లేదు. నేను మా ఆవిడ నిన్ననే వచ్చాము ఇక్కడికి. ఇక్కడ చిన్న బీరువాలో మీ బాబాయ్ గారి తాలూకు ప్రైవేట్ కాగితాలు తీసుకురమ్మని చెబితే ఈ మేడ తోట వచ్చే వారంలో ఎవరికో అమ్మేస్తున్నారు. ఆ మాట వింటూనే ఉలిక్కి పడింది మనోజ. ఈ మేడ తోట లేకపోతే ఒక విధంగా తనకి చాలా చాలా కష్టం. మధ్యలో హాల్టింగులకు హోటళ్ళు లాడ్జీలంటే తనకి చాలా చీదర. వాటిలో దిగడం అంత బుద్ధి తక్కువ మరొకటి లేదనుకుంటూ, ఇంతకీ ఆ అగ్ని ప్రమాద కారణంగానే మా బాబాయి శ్రీచంద్రకి మనసు విరక్తి కలిగిందంటావా మేడ అమ్మేయడానికి అని అడిగింది. అంతేనమ్మా, అయినా అగ్ని ప్రమాదం సంభవించింది ఒకే ఒక గదికి. అంతకు మించి నష్టపడలేదు కూడా. అది కూడా పెద్దగా ఏం లేదు మరి అన్నాడు వీరయ్య. సరే, మా బాబాయ్ బిజినెస్ భాగస్వాములు బ్యాంకు మేనేజర్లు ఏమయ్యారు అని అడిగింది మనోజ సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ. అది నాకు బాగా తెలియదమ్మా. ఒకతన్ని అరెస్ట్ చేశారట ఏదో కేసులో. మరొకరు జైలు నుంచి తప్పించుకున్నాడట అరెస్ట్ అయినా అంటూ ఆపాడు. మనోజ సీరియస్గా చూసింది అతని వంక. మా బాబాయ్ దొంగ వ్యాపారం చేయడం లేదు. వాళ్ళ భాగస్వాములు కూడా మంచి వాళ్ళేనట. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ అయిన వాడెలా తప్పించుకున్నాడు? జైల్లో ఉన్నవాడు ఏ జైల్లో ఉన్నాడు? ఒకడు తప్పించుకోగలిగితే మరొకడు ఎందుకు తప్పించుకోలేకపోయాడు అని అడిగింది గబగబా. అవన్నీ నాకు తెలియదమ్మా, కానీ ఒకటే తెలుసు. ఈ మేడ ఒకప్పుడు మీకు రాసిస్తానని చెప్పారు మీ బాబాయ్ గారు. మరి ఇప్పుడు అమ్మడం దేనికో నాకు అర్థం కావడం లేదు. వీరయ్య నసిగాడు. ఈ మేడ నాకెందుకు అని అడిగింది మనోజ ఆశ్చర్యంగా. ఆ మాటకి వికసించింది వీరయ్య ముఖం. నాకు తెలుసమ్మా, అంత లక్షల కొద్దీ ఆస్తికి వారసులైన మీరు ఈ చిన్న మేడ కోసము ఈ తోట కోసం ఆశపడరని. అందుకే మీ బాబాయ్ గారు అమ్మకుండా మీ పేరు రాయించుకుని అది నాకు దానం చెయ్యండి. మీ పేరు చెప్పుకొని బతుకుతాము. ఇలాగే మీరెప్పుడు రావాలనిపించినా ఇక్కడికి వస్తూ ఉండొచ్చు. వీరయ్య ఏదో చెబుతూనే ఉన్నాడు. అతని కేసి తీవ్రంగా చూసింది మనోజ. వీడికి ఎంత ఆశ! 15 ఎకరాల తోట, ఈ మేడ వీడికి దానం చేయాలట. ఏం చేస్తున్నాడని వీడికి ఇవ్వాలి? సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు అంది మనోజ సీరియస్గా. వీరయ్య నమస్కారం చేసి కిందికి వచ్చాడు. అక్కడ గదిలో శ్రీవల్లి, తోటమాలి శంకరయ్య, చంద్రమ్మ ఉన్నారు ఏదో చూస్తూ. చప్పుడు కాకుండా వెళ్ళాడు వీరయ్య. శ్రీవల్లి చేతిలో ఏదో ఫోటో ఉంది. దాన్ని దీక్షగా చూస్తున్నారు శంకరయ్య, చంద్రమ్మ పక్కన నిలబడి. శ్రీవల్లి భుజం మీద చేయి వేశాడు వీరయ్య. అదిరిపడిన శ్రీవల్లి వెనక్కి తిరిగి చూసింది. ఏమిటే అది అంటూ ఆ ఫోటో లాక్కున్నాడు వీరయ్య. ఆ ఫోటో చూసి అదిరిపడ్డాం ఈసారి వీరయ్య వంతు. ఎక్కడిదే నీకు ఈ ఫోటో అని అడిగాడు వీరయ్య భార్యని. ఇది ఇందాక గదిలో సర్దుతున్నప్పుడు అక్కడ దొరికింది అంది శ్రీవల్లి భుజం తడుముకుంటూ. ఇందాకటి ఆదుర్ద ఆమెకి తగ్గనే లేదు. ఎవరో వచ్చి చేయి వేశారని హడలిపోయింది. సమయానికి దొరికింది ఈ ఫోటో. ఇది తీసుకెళ్ళి అమ్మగారికి చూపిస్తే మంచి బహుమానం ఏదన్నా కొట్టేయచ్చు అన్నాడు వీరయ్య సంబరంగా. మండినట్లే ఉంది తెలివి. ఎప్పుడూ ఎదుటి వాళ్ళ డబ్బుకు ఆశపడ్డం తప్ప మీకు పనేం లేదు. పరుల సొమ్ము పాము లాంటిది. అది ఏదో ఒక రోజున కాటు వేయకుండా పోదు. ఎందుకు వచ్చిన గొడవ అంది శ్రీవల్లి విసుగ్గా. ఓసి, నువ్వు కూడా నాకు నీతులు చెప్పేదానివే. ఏదో ఒక రోజున కాటు వేస్తే వేసిందిలే. ఈలోగా మన వ్యవహారాలన్నీ పూర్తయిపోతాయి. స్టేటస్ పెరుగుద్ది. అంతకన్నా ఏం కావాలట? ఎదురు ప్రశ్న వేశాడు వీరయ్య. మనం చేసే పనిని బట్టి స్టేటస్ పెరుగుతుంది కానీ వెదవది పరువుల సొమ్ము అడుక్కు తినడంలో ఉండదు. నానా గడ్డి కరిసి ఆ మేడ రాయించుకోకపోతేనేం మంటగా అడిగింది. లోకంలో 199 మంది ఆ గడ్డే తింటున్నారే. ఒక్కడు ఎవరో నీలాంటి సవట సన్నాసి మడిగట్టుకున్నందువల్ల వాడికే నష్టం కానీ లోకానికి ఏమిటి నష్టం? అడుక్కుంటే ఏం, దారులు కొడితేనేం, డబ్బు అనేది ఉంటే స్టేటస్ అదే పెరిగిపోద్ది. డబ్బు ఎంత ఉన్నది అన్నది పాయింట్ కానీ ఎలా వచ్చింది అన్నది పాయింట్ కాదు ఈ రోజుల్లో. మీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇంత డబ్బు పిచ్చి మనిషికి ఉండకూడదు. డబ్బు మనుషులకు కాకపోతే జంతువులకి ఏం పని? ఏదో ఉన్నవాడు వాడు గొప్పవాడైతే చాలు. కొడుకు గొప్పవాడవ్వాలంటే చేయాల్సిన పనులివా? అవును, ఎవడికి చేతనైంది వాడు చేస్తాడు. అయినా సవతి కొడుకు పైకి రావడము నీకెందుకు గిట్టుద్ది?
ఎంతైనా నువ్వు సవతి తల్లివేగా. ఆ మాటకు చురుక్కున చూసింది శ్రీవల్లి. సవతి కొడుకో ఏ కొడుకో, ఇంతప్పటి నుంచి నేను పెంచాను, ఇంత వాడయ్యాడు. వాడి సొంత తెలివి శక్తి ఉపయోగించి పైకి రావడం నాకు ఇష్టం కానీ ఇలా అడ్డదారులు తొక్కి కాదు. ఇలాంటి వేషాలు వేస్తే సవతి కొడుకు కాదు, సొంత కొడుకునైనా నేను సహించను అంది మండిపోతూ శ్రీవల్లి. సర్లే, అసలు సంగతి వదిలేసి ముందు మనిద్దరం దెబ్బలాడుకుంటే ఏం జరుగుద్దిలే అంటూ ముందుకు అడుగు వేశాడు. భార్యాభర్తల జగడంలో ఎప్పుడు జారుకున్నారో శంకరయ్య చంద్రమ్మలు అక్కడ లేరు. వీరయ్య ఆ ఫోటో తీసుకుని పైకెళ్ళాడు. తలుపు దగ్గరగా వేసి ఉంది గాని గడియ వేసి లేదు. ఆ తలుపు మీద టక్ టక్ మని 3 సార్లు కొట్టి అమ్మాయి గారు అంటూ పిలిచాడు వీరయ్య. మనోజ వెంటనే తలుపు తీసింది. ఇదిగోనమ్మా, ఈ ఫోటో చూశారా అంటూ ఆమె చేతిలో పెట్టాడు. అప్పుడే బాత్రూంకి వెళ్ళి వస్తున్న దిలీప్ కూడా ఆదుర్దగా దగ్గరకు వచ్చి కుతూహలంగా చూశాడు. అది అందమైన 2 యువకుల ఫోటో. వారిద్దరి మధ్య అందమైన యువతి ఉంది. ఆమె ఆ ఫోటోలోనే చాలా అందంగా కనిపిస్తోంది. ఇది మా బాబాయి, అతని పార్ట్నర్ శ్రీవాత్సవ ఫోటో అంది దిలీప్కి చూపిస్తూ. శ్రీవాత్సవ పేరు ఆమె చెప్పగానే వీరయ్య ఉలిక్కి పట్టం స్పష్టంగా గ్రహించింది మనోజ. ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు కుతూహలంగా దిలీప్. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, తెలిస్తే చెప్పేదాన్ని అంది మనోజ. బహుశా మీ బాబాయ్ గాని అతని మిత్రుడు గాని ప్రేమించిన సుందరి కావచ్చు అన్నాడు దిలీప్. ఆ మాటకు సాలోచనగా చూసింది మనోజ. తను ప్రేమించిన అమ్మాయితో కలిసి అంత మిత్రుడైనా ఫోటోలో దిగడము అంత సమంజసంగా నాకు అనిపించదు. ఎవరి మిత్రురాలైనా వారిద్దరే దిగాలనుకుంటారు గాని. అయితే ఆ అమ్మాయి ఇద్దరిలో ఒకరికి ప్రియురాలు, ఒకరికి బంధువురాలైతే మటుకు ఇలా మధ్యలో నిలబడి దిగడంలో తప్పేమీ ఉండదు. అంచేత ఒకరి చుట్టాల అమ్మాయిని మరొకరు ప్రేమించి ఉండొచ్చు అంది మనోజ. లేదా ఆ ఇద్దరికి చెల్లెలైనా కావచ్చుగా అన్నాడు దిలీప్ ఆ అమ్మాయినే చూస్తూ. మా బాబాయికి నాకు తెలియని చెల్లెలు ఉంటే ఉండొచ్చులేండి అంటూ వీరయ్య కేసి తిరిగి, వీరయ్య, ఆ అమ్మాయి విషయం అలా ఉంచుదాం గాని మా బాబాయ్ పార్ట్నర్ అయిన ఈ శ్రీవాత్సవ నాకు తెలుసు. ఇప్పుడు ఇతను అరెస్ట్ అయి తప్పించుకున్నవాడా, జైల్లో మగ్గుతున్నవాడా అని అడిగింది. మనోజ అడిగిన ప్రశ్నకు తప్పించుకున్నవాడే అంటూ జవాబిచ్చి నాలుగు ఖర్చుకున్నాడు వీరయ్య. అది ఓరగా చూసింది మనోజ. అయితే తప్పించుకున్న తర్వాత నీకు కనిపించాడా చటుక్కున అడిగింది. ఆ మాటకు తడబడ్డాడు వీరయ్య. నిజం చెప్పడం నీకెప్పటికైనా లాభిస్తుంది అంది మనోజ. నిజం చెప్పాలంటే నిన్న రాత్రి నాకు లైబ్రరీ రూమ్లో ఇతను కనిపించాడు. నేను నా భార్య నిన్ననే పొన్నూరు నుంచి వచ్చాము. అతను మరి తప్పించుకొని బయటపడ్డాడో లేకపోతే అతని దయ్యమేమో నాకు తెలీదు. కానీ శ్రీవాత్సవను నేను మా శ్రీవల్లి ఇద్దరము కళ్ళారా చూశాము. అయితే అతను శ్రీవాత్సవ కాకపోతే ఈ బాబుగారికి, మీ బాబాయ్ గారికి కాస్త దగ్గర పోలికలున్నట్టు అదే పోలికలు కలిగిన మరొక వ్యక్తో కావచ్చు అన్నాడు దిలీప్ని చూపించి వీరయ్య. దిలీప్ మనోజ బాబాయి శ్రీచంద్ర హఠాత్తుగా చూస్తే ఒకలా కనిపిస్తారు గాని దగ్గరగా చూస్తే తేడాగానే కనిపిస్తారు. అయితే దయ్యాలు ప్రేతాత్మలు అంటే నీకు నమ్మకం ఉందా అని అడిగింది మనోజ. నాకేమీ లేదమ్మా. శ్రీవాత్సవ్ గారిని అరెస్టు వేయడము, అది విచారణలో 12 ఏళ్ల జైలు శిక్షగా నిర్ణయించి పంపడము నేను స్వయంగా చూశాను. ఆ జైలు గోడల్ని, ఆ కాపలాదారుల్ని తప్పించుకొని బయటపడటము అంత సులభం కాదని ఇదేదో పుకారని నేను అనుకున్నాను అన్నాడు వీరయ్య. మంచిది. అయితే లైబ్రరీ రూమ్లో ఇతన్ని చూశావన్నమాట, నిజమేగా? శ్రీవాత్సవ చాలా అందంగా ఉన్నాడు అన్నాడు దిలీప్. అవును బాబు, ఒకసారి చూసిన వారెవరు అతన్ని మర్చిపోలేరు. అంత అందమైన ముఖము, వయస్సు 28-29 ఏళ్లకు మించదు అన్నాడు వీరయ్య. నిజంగానే శ్రీవాత్సవని చూస్తే మర్చిపోవడం చాలా కష్టం. వీరయ్య ఫోటో తెచ్చి చూపించినందుకు చాలా సంతోషం. శ్రీవాత్సవ నిజంగా జైలు నుంచి తప్పించుకువచ్చి నీకు కనిపించినా అతని పోలికలు గల వ్యక్తి మరొకరైనా, లేదా శ్రీవాత్సవ చచ్చి దయ్యమైనా మాకేమీ ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ మేడలో తిరుగుతున్నా మాకు బాధ లేదు. మేము చాలా అలసిపోయి ఉన్నాం, నిద్రపోవాలి అంది మనోజ నిర్భయంగా. వీరయ్య ఓ నమస్కారం పారేసి బయటపడ్డాడు.
అతన్ని వెళ్ళనిచ్చి తలుపు వేసింది మనోజ. దిలీప్ బాంబే డయింగ్ లుంగీలో మంచం మీద పడుకున్న తీరు పడగ విప్పిన నాగరాజులా కనిపించాడు ఆ క్షణంలో ఆమె కళ్ళకి. సరిగ్గా అదే సమయంలో నులక మంచం వాల్చుకున్న చంద్రమ్మ అటు వచ్చిన వీరయ్యతో, మనం చేసిన వంట వడ్డన అమ్మాయి గారికి సంతోషం కలిగించిందంటావా అని అడిగింది సాలోచనగా. సంతోషం కలిగించినా కలిగించకపోయినా మీ ఒడిలో ఒరిగి పడేది ఏమీ లేదు. ఆ అమ్మాయి అంత విశ్వాసఘాతకురాలు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇంతకీ ఆవిడ గారు వెంటబెట్టుకుని వచ్చిన ఆ అబ్బాయి ఎవరో తెలిస్తే అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు వీరయ్య. అవన్నీ మనకెందుకులే అన్నాడు శంకరయ్య అటు పక్కకి తిరుగుతూ. అంతేలే, నీలాంటి నిద్రమత్తుగాడికి నేను చెప్పడం ఏమిటి అనుకుంటూ పెళ్ళాం ఏం చేస్తోందో అనుకుంటూ పడగదిలోకి పోయాడు వీరయ్య. శ్రీవల్లి మంచం మీద కూర్చుని చీర మడత పెట్టుకుంటోంది. ఏమే, అమ్మాయి గారు వెంట వచ్చిన అబ్బాయి ఆ అమ్మాయిని చేసుకునే కుర్రాడంటావా? మరెవరన్నా మకలో వచ్చి పుబ్బులా పోయేవాడంటావా అని అడిగాడు. ఆ మాటకు తీక్షణంగా చూసింది శ్రీవల్లి. ఈ బంగళా, ఈ తోట ఆమెవి, ఆమె పినతండ్రివి. మనం దీన్ని కనిపెట్టుకొని ఉంటూ ఇంత వాళ్ళ తిండి తింటున్న వాళ్ళమే గాని వాళ్ళ విషయాల్లో తలదూర్చాల్సిన వాళ్ళం కాదు. తెల్లారితే వాళ్ళ దారిన వాళ్ళు పోతారు. నీకెందుకట బాధ అని అడిగింది. బాగుంది. ఆ వ్యక్తి అమ్మాయి గారికి కాబోయే భర్త అయితే మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. దానివల్ల మనకి ఆర్థికంగా కూడా లాభం ఉంటుంది అన్నాడు వీరయ్య తన బుద్ధి బయట పెట్టుకుంటూ. ఏమో నాకు తెలియదు కానీ మీరెళ్ళి అడగండి. అమ్మాయి గారు మీ వెంట వచ్చిన ఈ అబ్బాయి గారు మీ కాబోయే భర్త గారా, ఊరికే ఫ్రెండా అని అడిగితే ఆ జవాబేదో అమ్మాయి గారే చెబుతారు. మధ్య నాకెందుకు పెడసరంగా జవాబిచ్చింది శ్రీవల్లి. అది కాదే, ఏదైనా అంత డైరెక్ట్గా అడిగితే ఎంత మంచి వాళ్ళకైనా కోపం వస్తుంది. అందుకని వాళ్ళు ఏ రకంగా మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో మనం దొంగతనంగా చూస్తే, చూడు నీవన్నీ అలాంటి దొంగ బుద్ధులేగా. చూస్తాను, నేను వదులుతానా? వాళ్ళు పడుకొని ఉన్న గది బయట నిలబడి తాళం చెవి రంధ్రం దగ్గర చెవి ఉంచి వాళ్ళ సంభాషణ వింటే తెలిసిపోతుంది. శ్రీవల్లి మాట్లాడలేదు. నీలాంటి వాడికి చెప్పే కంటే నీ కర్మం నువ్వు అనుభవించడమే మంచిదని ఊరుకుంటే కనీసం నా పరువన్న దక్కుతుంది అనుకుంది మనసులో శ్రీవల్లి. అమ్మాయి గారు వెనక ఒక అబ్బాయి గారికి ఉత్తరాలు రాశారు. అవి కొన్ని తను భద్రంగా దాచాడు. ఈ అబ్బాయి పెళ్లి కొడుకైతే ఆ ఉత్తరాలు చూపిస్తాడు. దాంతో అమ్మాయి గారు సచ్చినట్లు తను అడిగినవన్నీ రాసిచ్చి తన పరువు నిలబెట్టుకుంటుంది అనుకున్నాడు వీరయ్య తన తెలివికి తనే మురిసిపోతూ. కానీ ఆ ఉత్తరాలు అసలు అక్కడ లేవని, అవి ఏనాడో అక్కడి నుంచి మాయమైపోయాయని అతనికి తెలీదు. వీరయ్య చెప్పులు వదిలి మెల్లగా ఆ గది ద్వారం దగ్గరకు వెళ్ళి తాళపు చెవి రంధ్రం దగ్గర చెవి ఆంచి వినసాగాడు. దిలీప్, నిద్రపోతున్నావా అంటూ మీద చెయ్యి వేసింది మనోజ. లేదు మను, ఈ వీరయ్య నిజంగా నమ్మదగిన వ్యక్తేనంటావా అని అడిగాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ. ఎందుకు వచ్చిందా అనుమానం అని అడిగింది మనోజ నవ్వుతూ అతని జుట్టులోకి చెయ్యి పోనిచ్చి. అతన్ని చూసిన దగ్గర నుంచి నాకు అలాగే అనిపిస్తోంది. అతి వినయం ఎప్పుడు దూర్త లక్షణం అన్నాడు దిలీప్ నవ్వుతూనే. నువ్వన్నట్లు అతను ఏమంత మంచివాడు కాదులే, చాలా డబ్బు కక్కుర్తి మనిషి. పరాన్న బుక్కు అంటారే, ఆ మాట అక్షరాల వాడికి సరిపోతుంది అంది. ఒక్క క్షణం తటపటాయించి, అతడు నన్ను గుర్తించి ఉంటాడంటావా అని అడిగాడు దిలీప్. గుర్తించే అవకాశం లేదు. నువ్వు పెద్ద మినిస్టర్ గారి రత్నానివని వాడి బొంద వాడు కనిపెట్టలేడులే, నువ్వు బాధపడుకు అంది మనోజ ధైర్యం చెబుతూ. ఇంతలో ఆ గదిలోంచి ఏదో శబ్దం రాసాగింది. ఏమిటా శబ్దం అంది మనోజ కళ్ళు చిట్లించి. అదే క్షణంలో అమ్మో అంటూ గావు కేక వేశాడు దిలీప్. బయట నిలబడిన వీరయ్య గుండెలు మహావేగంగా కొట్టుకున్నాయి. మనోజను, దిలీప్ను భయభ్రాంతులకు చేసిన శబ్దం ఏదో వాళ్ళ గదిలోనే సంభవించింది. ఆ గదిలో ఇప్పుడు ముగ్గురు మాటలు గుసగుసగా వినిపిస్తున్నాయి. మధ్య మధ్య మనోజ చాలా కోపంగా మాట్లాడుతోంది. దిలీప్ కూడా ఏదో అంటున్నాడు. ఆ మూడవ వ్యక్తి అరవకండి, నిశ్శబ్దంగా ఉండండి అంటున్నాడు. ఇంతకీ ఆ మూడవ వ్యక్తి ఎవరు? ఈసారి ఆ మూడవ వ్యక్తి కంఠమే బిగ్గరగా వినిపిస్తోంది. ఆ కంఠం ఎవరిదో ఎంత ఆలోచించినా పోల్చుకోలేకపోయాడు వీరయ్య. ఆ విధంగా 10 నిమిషాలు గడిచిపోయాయి.
ఇంతలో గది తలుపుకున్న కొక్కాన్ని ఎవరో తిప్పుతున్న శబ్దం వినిపించింది. ఆ గది నుంచి ఎవరో బయటకు వచ్చారు. తలుపులు మూసుకున్నాయి. ఆ మూడవ మనిషి మేడమెట్లు దిగి దర్జాగా వెళ్ళిపోయాడు. అతని కొంచెం దూరం వెంటాడి ఎవరో తెలుసుకుందామా అని అనుకున్నాడు వీరయ్య. మెల్లగా ముందుకెళ్ళాడు. మెట్లు దిగి చూశాడు. ఆ చీకట్లో అతనికేమీ కనిపించలేదు. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనుక నవల నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరియు మీ విలువైన అభిప్రాయాలు సలహాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలపండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండి.